Good morning. My name is U. Muralidhar. My channel name is Muralidhar Accounts. నా యొక్క ఛానల్లోని అకౌంట్స్ రిలేటెడ్ అనేక రకాలైన క్లాసెస్ చెప్పడం జరిగిందండి. ఈరోజు మనము జిఎస్టి టీడీఎస్ గురించి తెలుసుకుందాం. కానీ అసలు జిఎస్టి టీడీఎస్ అంటే ఏమిటి, జిఎస్టి టీడీఎస్ ను ఎవరు విధిస్తారు, ఎప్పుడు విధిస్తారు, ఎంత పర్సంటేజ్ విధిస్తారు, ఆ విధించేటువంటి జిఎస్టి టీడీఎస్ ని రిఫండ్ ఏ విధంగా మనము ఆన్లైన్లో రప్పించుకోవాలి, ఏ విధంగా రిటర్న్ చేయాలి అన్నది తెలుగులో విపులీకరంగా మీకు అందరికీ అర్థమయ్యేటట్టు ఈరోజు మీకు తెలియజేస్తున్నానండి. ఎక్కడా స్కిప్ చేయకుండా మీరు పిన్ టు పిన్ చూసినట్లయితే మీకు ఈజీగా అర్థమవుతుందండి. ఈ క్లాసుల వల్ల మీరు మీ సొంతంగా మీరు వేసుకోవచ్చు. అంతేవిధంగా ప్రొపరేటర్స్ కానీ సంస్థలు కానీ ఇంకొకరి దగ్గరికి వెళ్ళిన అవసరం లేకుండా వాళ్ళ రిటర్న్స్ వాళ్ళే మనం వేసుకోవచ్చు. ముందుకుండా నా ఛానల్ గురించి ఒక 2 నిమిషాలు మీకు చెప్పదలుచుకున్నానండి. నా ఛానల్లోని అనేక రకమైన వీడియోలు అప్లోడ్ చేయడం జరిగిందండి. టీడీఎస్ 26Q, హౌ టు అప్లోడ్ టీటీఎస్ 26Q తెలుగులోని వివేకరంగా వీడియో చేయడం జరిగిందండి. అలాగే ఇంగ్లీష్లో కూడా చేయడం జరిగిందండి. 24Q శాలరీస్ ఏ విధంగా మనము టీడీఎస్ రిటర్న్స్ ను అప్లోడ్ చేయడం అన్నది కూడా ఇంగ్లీష్లోని తెలుగులోను అప్లోడ్ చేయడం జరిగింది. అదే విధంగా టీడీఎస్ చలానాస్ ఆన్లైన్లో పేమెంట్స్ ఏ విధంగా చేయాలి, న్యూ వెర్షన్ అండి. ఆ మధ్య అంతకుముందు ఓల్డ్ వెర్షన్ ఉండేదండి. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్లోనే కొత్తగా ఈ వెర్షన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎప్పుడు మనం టీడీఎస్ కట్ చేయాలి, ఏ స్కేల్స్ లో టీడీఎస్ కట్ చేయాలి, ఎంత కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి అయితే ఎంత టీడీఎస్ కట్ చేయాలి అన్నది విపులీకరంగా చాలా మంది అకౌంటెంట్స్ కానీ చాలా మంది కన్సల్టెన్సీకి ఇచ్చేసి వాళ్ళ యొక్క డబ్బుల్ని వృధా చేస్తున్నారు. అదేవిధంగా జూనియర్ అకౌంటెంట్స్ బయటకు వెళ్ళి కోచింగ్ తీసుకుని డబ్బులు ఇచ్చి కోచింగ్ తీసుకుంటున్నారు. కానీ వాళ్ళ దగ్గర కోచింగ్ తీసుకుని ఏ విధమైన ఎక్స్పీరియన్స్ లేదు, ఏ విధంగా వీళ్ళు సబ్జెక్ట్ రాకుండా డబ్బులు నష్టపోతున్నారండి. అందుకని నేను జూనియర్ అకౌంటెంట్కి చాలా ఉపయోగపడడానికి నేను ఈ వీడియోలు చేస్తున్నానండి. మీరు తప్పనిసరిగా నా యొక్క ఛానల్లో ఉండేటువంటి అన్ని వీడియోస్ను మీరు చూసినట్లయితే మీరు ఒకరికి అడగనవసరం లేదండి. ఆ వీడియోస్ ద్వారా మీరే సబ్జెక్ట్ మొత్తం గెయిన్ చేసి మీరు ఇండివిజువల్ గా వేయగలరండి. అంతేకాదంగా జమ్ టెండర్స్, ఐవైసీఎల్, హెచ్పిసిఎల్ టెండర్స్ ఏ విధంగా పార్టిసిపేట్ చేయాలని వీడియోస్ కూడా నా దగ్గర నా ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగిందండి. ఈఎస్ఐ ఎలాగ అప్లోడ్ చేయాలి, ఈఎస్ఐ న్యూ ఎంప్లాయీని ఏ విధంగా ఎన్రోల్ చేయాలి, అలాగే ప్రావిడెంట్ ఫండ్, జిఎస్టీ రిటర్న్స్, జిఎస్టీ 2A, జిఎస్టీ 2B, అదేవిధంగా ఈఎస్ఐ, పిఎఫ్, డ్యామేజ్ ఛార్జెస్ ఏ విధంగా పే చేయాలి, జిఎస్టీని ఏ విధంగా, జిఎస్టీఆర్ 1 ఏంటి, జిఎస్టీ 2 విపులీకరంగా ప్రతి ఒక్క వీడియో నాకు చేయడం జరిగింది. నా యొక్క క్లాసులు కంపల్సరీగా విజిట్ చేయండి. లేట్ చేయకుండా మనం ఈ రోజు చెప్పుకునేటువంటి జిఎస్టీ టీడీఎస్ గురించి మనం ఏ విధంగా చేయాలి అనే సబ్జెక్ట్ ముందు తెలుసుకుని మనం జిఎస్టీ టీడీఎస్ ఏ విధంగా చేయాలని చూద్దాం. కానీ టీడీఎస్ గురించి కొంత సబ్జెక్ట్ ని మనము తెలుసుకుందాం. కానీ అసలు జిఎస్టీ టీడీఎస్ అంటే ఏమిటంటే, అసలు జనరల్ గా మనము టీడీఎస్ అంటే మీకు తెలుసు, ట్యాక్స్ డిడక్టెడ్ అట్ సోర్సెస్. అంటే సోర్సెస్ ఉన్న దగ్గరే ట్యాక్స్ ని కట్ చేయాలి అనే అర్థం. అంటే మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్వీసెస్ చేస్తున్నప్పుడు టీడీఎస్ కట్ చేస్తుంటాం కదా, ఈటీసీ కింద, అలాగే 94J, 94D, అలాగే 94H కమిషన్స్, 94C కాంట్రాక్ట్స్, ఆ విధంగా మనము టీడీఎస్ కట్ చేస్తుంటాం కదా. అదే విధంగా జిఎస్టీ మీద కూడా ఒక టీడీఎస్ అన్నది ఒక ట్యాక్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది అండర్ జిఎస్టీ యాక్ట్ కింద. అది 1/10/2018 నుంచి ఈ జిఎస్టీ టీడీఎస్ ని ఎఫెక్ట్ ఇవ్వడం జరిగింది. అసలు జిఎస్టీ టీడీఎస్ ఎవరికి విధిస్తారు అంటే, మనము గవర్నమెంట్ సెక్టార్ కి, సెంట్రల్ గవర్నమెంట్ సర్వీసెస్ కానీ గూడ్స్ కానీ ఏమైనా చేసినట్లయితే అప్పుడు మనకి వాళ్ళు జిఎస్టీ టీడీఎస్ అని చెప్పి సిజిఎస్టీ 1%, ఎస్జిఎస్టీ 1% కట్ చేసి మనకి రిమైనింగ్ అమౌంట్ ఇస్తారనమాట. అదే జిఎస్టీ టీడీఎస్. ఆ జిఎస్టీ టీడీఎస్ అనేది కాంట్రాక్ట్ వాల్యూ డస్ నాట్ ఎక్సీడ్, అంటే 2.5 lakhs అబోవ్ ఉన్నట్లయితే, సంవత్సరం మొత్తం మీద 2.5 lakhs అబోవ్ ఉన్నట్లయితే జిఎస్టీ టీడీఎస్ మనకి ఎఫెక్ట్ అవుతుంది అనమాట. గవర్నమెంట్ సెక్టర్స్ మనకి జిఎస్టీ టీడీఎస్ 2.5 lakhs అబోవ్ ఉన్న వాటిని కాంట్రాక్ట్ వాల్యూ ఉన్న అప్పటి నుంచి మనకి
జిఎస్టీ టీడీఎస్ ఎఫెక్ట్ అవుతుంది అనమాట. అది ఎలాగంటే మనం లోకల్లో ఉన్నటువంటి అంటే ఇంటర్స్టేట్ సప్లై చేసాం అనుకోండి సిజిఎస్టీ 1%, ఎస్జిఎస్టీ 1%. అదే ఇంటర్స్టేట్ సప్లైస్ అనుకోండి ఐజిఎస్టీ 2%. ఆ విధంగా వీళ్ళు కట్ చేసి మనకి ఇస్తుంటారు. అయితే ఈ కట్ చేసింది ఏ విధంగా మనం గుర్తించాలి, ఏ విధంగా మనము ఇది రిఫండ్ రప్పించుకోవాలి అన్నది మనం ఈరోజు విపులీకరంగా ఆన్లైన్లో తెలుస్తుందాం. కానీ ముందుకుండా మనం ఏం చేయాలంటే ఒక ఎక్సెల్ షీట్ ని తయారు చేసుకోవాలి. ఆ ఎక్సెల్ షీట్ ఏ విధంగా అంటే ఏ నెలలోని ఎంతెంత మనము ట్యాక్సిబుల్ ఇన్వాయిస్ మీద వాళ్ళు టీడీఎస్ కట్ చేశారనేది ఒక షీటు మనము తయారు చేసుకోవాలి. ఆల్రెడీ మనం టాలీలో అంతా ఎంట్రీ అంత వేసుకుంటాం కదా. ఇదిగోండి టాలీలోని మనం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వాళ్ళు ఏ నెలలో ఎంతెంత మనకు రిసిప్ట్ వచ్చింది. రిసిప్ట్ ఇచ్చినప్పుడే మనకు తెలుస్తుంది కదా వాళ్ళు ఎంత టీడీఎస్ కట్ చేశారనేది. ఇది ఈ విధంగా ఈ టాలీని చూసుకొని మనం ఒక ఎక్సెల్ షీట్ ని తయారు చేసుకోవాలి. ఈవెన్ మనం కరెంట్ టోటల్ ఎంత 81,131 వాళ్ళు మనకి కట్ చేస్తారు. ఇవ్వండి 81,131. ఈ విధంగా ఒక ఎక్సెల్ షీట్ ని మనం తయారు చేసుకోవాలి. అది ఈ ఎక్సెల్ షీట్ తయారు చేసుకున్న లోపల ఇవ్వండి ఇక్కడ క్యాష్ లెడ్జర్, ఓపెనింగ్ బ్యాలెన్స్, క్యాష్ లెడ్జర్ అంటే ఇవి మనం జిఎస్టీ టీడీఎస్ రిటర్న్స్ చేసినప్పుడు ఈ అమౌంట్ ని క్యాష్ లెడ్జర్ లోకి మనకి ఆటోమేటిక్ గా రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. ఆ క్యాష్ లెడ్జర్ ని మనము విత్డ్రా చేసుకుంటాం అనమాట. అది ఏ విధంగా అన్నది మనం చూద్దాం. కానీ ఇక్కడ చూసారా 3032 ఓపెనింగ్ బ్యాలెన్స్ 3032. ఇక్కడ జిఎస్టీ పోర్టల్లో మనం లాగిన్ అవగానే ఇక్కడ చూసారా జిఎస్టీ పోర్టల్లో 3032 ఓపెనింగ్ బ్యాలెన్స్. మనము ఈ రిటర్న్ అయ్యగానే అంటే మనం జూన్ మంత్ రిటర్న్ వేసాం అనుకోండి అది ఓపెనింగ్ బ్యాలెన్స్ కి కలిసిపోయి క్యూములేటివ్ అయ్యి పెరుగుతుంది అనమాట. అది ఏ విధంగా అన్నది మనం ఇప్పుడు చూద్దాం. కానీ ఇప్పుడు చూద్దాం. కానీ దీనికి ఏం చేయాలంటే ఇవ్వండి సర్వీసెస్ రిటర్న్స్, మనం రిటర్న్స్ చేయాలి కదా. ఈ రిటర్న్స్ లోకి వెళ్ళి టీడీఎస్ టీసీఎస్ క్రెడిట్ రిసీవ్డ్ ఈ ఆప్షన్ చూస్తారా, దీని మీద క్లిక్ చేయాలన్నమాట. అంటే జిఎస్టీ టీడీఎస్ కానీ జిఎస్టీ టీసీఎస్ కానీ మనం ఏ విధంగా క్లెయిమ్ చేయాలని చూద్దాం. ఇప్పుడు మనం 23-24 కదా చూస్తున్నాం. అది ఇవ్వండి దీనిలోని మనం ఆల్రెడీ మీకు జూన్ నుంచి చూపిస్తున్నాను. ఏప్రిల్ ని ఆల్రెడీ నేను క్లెయిమ్ చేసేసానండి. ఇవ్వండి ఏప్రిల్ క్లెయిమ్ చేస్తాను, మీకు ఒకసారి చూపిస్తున్నాను ఏ విధంగా ఉందా లేదా. ఇవ్వండి ఫైల్ చేసేసాను అనమాట. ఫైల్ చేసి బ్యాక్ జూన్ సెట్ ఇలా క్లిక్ చేస్తే మనకి కిందన ఒక మెనూ వస్తుంది. నేను ఇంకా ఫైల్ చేయలేదు కనుక మనకి ఇలాగా చూపిస్తుంది అనమాట. అయితే ఇప్పుడు మనం ఇది ఏ విధంగా చేయాలని చూద్దాం. కానీ ఇవ్వండి ప్రిపేర్ ఆన్లైన్ ఈ విధంగా వస్తుంది. టీడీఎస్ క్రెడిట్ రిసీవ్డ్ అలాగే అమెండ్మెంట్ ఏదైనా వాళ్ళ అమెండ్మెంట్ మార్పులు చేర్పులు చేసినట్లయితే ఇక్కడ వస్తుంది. అలాగే టీసీఎస్ కి సంబంధించి ఇప్పుడు మనం టీడీఎస్ గురించి తెలుసుకుంటాం కదా. ఇక్కడ టీడీఎస్ క్రెడిట్ రిసీవ్డ్ ఇక్కడ నెంబర్ ఆఫ్ రికార్డ్ 0 ఉంది. 0 ఉందని చెప్పి రికార్డ్స్ ఏవి లేవని కాదండి, మనం చూడాలి. లోకి వెళ్ళి మనం దాన్ని చూడాలి. అంటే ఏంటి చేయాలంటే చేయగుర్తు చూపిస్తుంది చూసారా, చేయగుర్తు మీద క్లిక్ చేస్తే మనకి అప్పుడు దీనిలోనే కనబడుతుంది చూసారా. ఇవ్వండి ఇక్కడ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వాళ్ళు మనకి జూన్ 2023లోని ఎంత అమౌంట్ ని మనకి కట్ చేశారు, ఎంత ట్యాక్సిబుల్ వాల్యూ. అలాగే ఇవ్వండి చూసారా సెంట్రల్ ట్యాక్స్ ఎంత, టీడీఎస్ జిఎస్టీ టీడీఎస్ అలాగే స్టేట్ 1%, దీని మీద 1% మనకి వాళ్ళు కట్ చేశారు. ఇక్కడ నో యాక్షన్ టేకెన్ అంటే మనం ముందు వీళ్ళు కట్ చేసింది యాక్సెప్ట్ చేయాలన్నమాట. అంటే ఇది మీ అమౌంట్ మందే అనుకుంటే మనం ముందు యాక్సెప్ట్ చేయాలి, మనది కాదన్నాం అనుకోండి రిజెక్ట్ చేసేయాలి. ఇప్పుడు దీన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేయాలంటే ఇగోండి ఇక్కడ సెలెక్ట్ మీద క్లిక్ చేయాలి. కిందన అలాగే ఎన్ని ఉన్నా మనం సరిపోయిందో చూసుకుని టిక్ మార్క్ చేసుకుని ఇక్కడ యాక్సెప్ట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ఇక్కడ చూసారా యాక్సెప్ట్ అని మారిపోయింది చూసారా ఇవ్వండి రిగార్డ్ యాక్సెప్టెడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. ఇది యాక్సెప్ట్ అయిపోయింది కదా. యాక్సెప్ట్ అయిపోయిన తర్వాత దీన్ని మనం ఏం చేయాలి, అంతా సరిపోయింది, మనం వేసిన వివరాలన్నీ కరెక్ట్ గా ఉన్నాయి, మీదవన్నీ అంటే టీడీఎస్ కానీ టీసీఎస్ కానీ అమెండ్మెంట్స్ అంతా సరిపోయింది అనుకుంటే ఇక్కడ చూసారా మన ఈ 1 ఎంట్రీ సరిపోయింది కదా. సరిపోయింది కాబట్టి మనము ఫైల్ చేసేస్తున్నాం అనమాట. సర్వర్లో అప్డేట్ అవ్వాలి కదా కనుక 1 మినిట్ వెయిట్ చేయాలి, హాఫ్ మినిట్. లేదనంటే బ్యాక్ వెళ్ళి మనము మళ్ళీ అదే మంత్ ఓపెన్ చేయాలి. జూన్ సెర్చ్ ప్రిపేర్ ఆన్లైన్ చూసారా. ఇప్పుడు ఇది ఇక్కడ యాక్టివ్ అయింది. ఇక్కడ క్లిక్ మార్క్ చేసి ఇక్కడ
మనము ఫైల్ టు టీసీఎస్ క్రెడిట్ రిసీవ్డ్, టీసీఎస్ క్రెడిట్ రిసీవ్డ్ మీద మనము క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత వార్నింగ్ ఇస్తుంది, మీకంతా ఓకేనా కంటిన్యూ అని చెప్పేసి ఎస్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా వస్తుంది. ఈవీసీ డిజిటల్ సిగ్నేచర్ ఉంటే డిజిటల్ సిగ్నేచర్ పెడతాం. ఓటీపీ కావాలంటే ఎంటర్ చేసి వెరిఫై కొట్టగానే టీడీఎస్ టీసీఎస్ క్రెడిట్ రిసీవ్డ్ సో అండ్ సో హ్యావ్ ఫైల్డ్ సక్సెస్ఫుల్లీ. అక్నాలజ్మెంట్ రెఫరెన్స్ నెంబర్ ఇక్కడ వచ్చింది కదా, టీడీఎస్ ఈజ్ రిసీవ్డ్ అని చెప్పేసి మనం ఈ విధంగా చూపిస్తుంది. ఆ అక్నాలజ్మెంట్ ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవడం కూడా ఇక్కడ మనకి చూపిస్తుంది. ఎలాగా డాష్ బోర్డు లాగిన్ ఏ రిటర్న్స్ ఏ విధంగా వెళ్ళాలని చెప్తుంది. మనం ఇక్కడే డౌన్లోడ్ చేసుకోవచ్చు. చూడండి, ఈ రిటర్న్స్ లోకి వెళ్ళి ఇందాక వెళ్ళిన సైట్ లోనికే మనం వెళ్దాం. కానీ రిటర్న్స్ టీడీఎస్ టీసీఎస్ క్రెడిట్ రిసీవ్డ్ 23-24 జూన్ సెర్చ్. ఆల్రెడీ ఇక్కడ ఫైల్ టైప్ చూపిస్తుంది కదా, ఇక్కడ డౌన్లోడ్ అని క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఈ విధంగా చూపిస్తుంది. టీడీఎస్ టీసీఎస్ ఆర్ రిసీవ్డ్ డీటెయిల్స్, పీడిఎఫ్ కావాలా, జేసాన్ ఫైల్ కావాలా, లేకపోతే ఎక్సెల్ షీట్ కావాలా అని అడుగుతుంది అనమాట. మనం ఏ ఫైల్ కంటే ఆ ఫైల్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేను పీడిఎఫ్ ని డౌన్లోడ్ చేస్తున్నానండి. నాకు పీడిఎఫ్ డౌన్లోడ్ అయిపోయింది. ఆ ఫైల్ ని మనం చూసినట్లయితే ఈ విధంగా వస్తుంది అనమాట. టీడీఎస్ టీసీఎస్ క్రెడిట్ రిసీవ్డ్, మన జిఎస్టీ నెంబరు, కంపెనీ పేరు ఇవ్వండి. చూసారా ఇక్కడ టీడీఎస్ క్రెడిట్ రిసీవ్డ్ చూసారా. ఈ విధంగా 1190 రూపాయలు మనం యాక్సెప్ట్ చేస్తున్నాము. ఈ అమౌంట్ మనకి వచ్చేసింది అనమాట. ఈ విధంగా టీడీఎస్ అండ్ టీసీఎస్ క్రెడిట్ రిసీవ్డ్ మనం మంత్లీ అప్లై చేసుకోవాలి. రిటర్న్స్ వేస్తుండాలి. ఈ విధంగా రిటర్న్స్ వేస్తే ఇందాక మనం ఓపెనింగ్ బ్యాలెన్స్ చూసారా, ఆ ఓపెనింగ్ బ్యాలెన్స్ క్యాష్ బ్యాలెన్స్ కి ఈ 1190 సిజిఎస్టీ అలాగే ఎస్జిఎస్టీ 1190 కలిసిపోవాలి. కలిసిందా లేదా అనేది ఇప్పుడు మనము జిఎస్టీ పోర్టల్లోకి వెళ్ళి మనం చూద్దాం. కానీ ఇందాక ఓపెనింగ్ బ్యాలెన్స్ లో ఎంత ఉందో ఆ ఓపెనింగ్ బ్యాలెన్స్ కి ఇది కలిసిందా లేదా మనం ఇప్పుడు చూద్దాం. ఓపెనింగ్ బ్యాలెన్స్ 3032. మనం జూన్ మంత్ ఆల్రెడీ రిటర్న్స్ ఫైల్ చేసాం కదా. ఫైల్ చేసినప్పుడు ఈ అమౌంట్ కూడా మనకి కలిపి డాష్ బోర్డ్ లో చూపించాలి. క్యాష్ లెడ్జర్ లో అంటే 3032 ప్లస్ 1189. ఇదిగోండి ఒక ఎక్సెల్ షీట్ లో చూపిస్తున్నానండి. ఇదిగోండి 3032 ఓపెనింగ్ బ్యాలెన్స్, అలాగే ఇది కలిపి ఎంత వచ్చింది 4222. ఇది జిఎస్టీ పోర్టల్లో రిఫ్లెక్ట్ అయిందా లేదా చూద్దాం. కానీ ఇంకోటి చూసారా 4222 మారిపోయింది చూసారా. ఇంకోటి మళ్ళీ ఒకసారి డాష్ బోర్డు క్లిక్ చేసి చూడగానే ఇంకోటి 4322 చూసారు కదా మారిపోయింది. ఇదే విధంగా ప్రతి ఒక్క మంత్ మనము క్యాష్ లెడ్జర్ ని రిటర్న్స్ ను జిఎస్టీ టీడీఎస్ ను మనం రిటర్న్స్ వేయాలన్నమాట. ఇప్పుడు ఆల్రెడీ మీకు జూన్ మంత్ చూపించాను కదా, ఇప్పుడు జూలై మంత్ రిటర్న్స్ వేద్దాం. కానీ జూలై మంత్ రిటర్న్స్ వేస్తే అంటే 2497 దీన్ని మళ్ళీ యాడ్ చేస్తే మళ్ళీ క్యాష్ లెడ్జర్ పెడుతుంది. ఈ విధంగా ప్రతి ఒక్క మంత్ వేయాలి. ఇప్పుడు జూలై మంత్ మరొకసారి మీకు ఉదాహరణగా చూపిస్తాను చూడండి. సర్వీసెస్ రిటర్న్స్ టీడీఎస్ టీసీఎస్ (23-24) జూన్ మంత్ అయిపోయింది కదా, ఆల్రెడీ ఫైల్ చేస్తాం కదా. జూన్ మంత్ లోకి వెళ్ళి సెర్చ్ క్లిక్ చేయగానే మనకి ఆల్రెడీ ఫైల్ అని చూపిస్తుంది. ఇప్పుడు మనం చేయవలసింది జూలై నెల. జూలైకి వెళ్ళి సెర్చ్ క్లిక్ చేసి ప్రిపేర్ ఆన్. ఇక్కడ ఇంతకులాగా మళ్ళీ నెంబర్ ఆఫ్ రికార్డ్స్ 0 చూపిస్తుంది. దీని మీద క్లిక్ చేయగానే చూసారా ఇవ్వండి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ జూలై మంత్ మనకి 2,49,761 ట్యాక్సిబుల్ వాల్యూ. దాని మీద 1% సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ 1% టీడీఎస్ మనకి కట్ చేయడం జరిగింది అనమాట. ఇవ్వండి మనం ఆల్రెడీ ఎక్సెల్ షీట్ తయారు చేసుకున్నాం కదా. ఇవ్వండి జూలై నెల 2,49,761, 2,49,761, అలాగే సిజిఎస్టీ 2497, 2497, 61, 2497, ఇది సరిపోయింది కదా. కరెక్ట్ గా ఉన్నది మన ఎక్సెల్ షీట్ సరిపోయింది అనుకుంటే మనం ఇక్కడ సెలెక్ట్ చేసి
యాక్సెప్ట్ ని క్లిక్ చేస్తే ఇవ్వండి రికార్డ్ యాక్సెప్టెడ్ సక్సెస్ఫుల్. ఆల్రెడీ ఆటోమేటిక్ గా మెనూ మనకి చూసారా మారిపోయింది. మారిపోయిన తర్వాత దీన్ని ఏం చేయాలి, ఒక్కసారి మనం ఇంకా అమెండ్మెంట్స్ కానీ ఇంకేమైనా టీసీఎస్ కానీ ఏమైనా ఉన్నట్లయితే మనం మరొకసారి వెరిఫై చేసుకుని మనం ఇక్కడ ప్రొసీడ్ ఆగితే సర్వర్ అప్డేట్ అవుతుంది. లేదనంటే ఒకసారి మనము బ్యాక్ వెళ్ళి మళ్ళీ ఓపెన్ చేసినా సరిపోతుంది. బ్యాక్ ఇవ్వండి 23-24 జూలై. చూసారా నెంబర్ ఆఫ్ రికార్డ్స్ 1 వచ్చింది కదా. ఆల్రెడీ ఇంతకు 0 చూసాము, ఇప్పుడు 1 వచ్చింది. 4996 మొత్తం కలిపి ఎంత 4996. ఇగో 4995 ఈ రెండు కలిపితే మొత్తం యాడ్ అయిపోయింది కదా. ఇక్కడ మనకి సరిపోయింది అనుకుంటే చూడండి, ఇక్కడ రెజల్యూషన్ ఇచ్చి మనము ఫైల్ టీసీఎస్ క్రెడిట్ రిసీవ్డ్ మీద క్లిక్ చేసి ఎస్, ఫైల్ విత్ ఈవీసీ అయితే ఈవీసీ, డిఎస్సీ అంటే డిఎస్సీ, డిజిటల్ సిగ్నేచర్ క్లిక్ చేసి డిజిటల్ సిగ్నేచర్ పెట్టేసి మనం పెట్టాలి. లేదంటే ఈవీసీ అంటే మనకి సెల్ కి ఏది ఓటీపీ మీ సెల్ కి ఏది లింక్ అయి ఉంటే ఆ సెల్ కి మనకి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని మనం అక్కడ ఎంటర్ చేయడమే. వెరిఫై ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై చేయగానే మనకి ఇక్కడ చూపించేస్తుంది అనమాట. అయిపోయినట్టు. ఇది కూడా మనం చేస్తాం కదా, అంటే జూలై మంత్ది జూన్ మంత్ది రెండు మనము వేసేసాం. అంటే మనకి ఇప్పుడు ఎంత రావాలి, ఇందాక లెడ్జర్ 4221 మనకి క్యాష్ లెడ్జర్ చూపించింది. ఇప్పుడు సిజిఎస్టీ 6719 రావాలి. వచ్చిందా లేదా అనేది మనం జిఎస్టీ పోర్టల్లోకి వెళ్ళి చూద్దాం. ఇంకోటి డాష్ బోర్డ్ మీద క్లిక్ చేయగానే మనకి ఆటోమేటిక్ చూసారా 6720 ఆటోమేటిక్ మార్కెట్ చూసారా 6720 వచ్చేసింది. ఈ విధంగా మనం జిఎస్టీ టీడీఎస్ లో ఉండేటువంటి రిటర్న్స్ అన్ని మనము జిఎస్టీ టీడీఎస్ లో ఉండేటువంటి రిటర్న్స్ అన్ని 1 by 1 అన్ని మనము పాస్ చేసుకో. టీడీఎస్ ఎవరి మంత్ నేను అప్లోడ్ చేసేసానండి. మనం తయారు చేసుకున్న ఎక్సెల్ షీటు జూన్ నుంచి మనం తయారు చేసుకున్నాం కదా షీటు, ఇవన్నీ అప్లోడ్ చేశానండి. ఎవ్రీ మంత్ నేను అప్లోడ్ చేసేసాను. అప్ టు జనవరి వరకు అప్లోడ్ చేసేసానండి. మొత్తం కలిపి మన యాజ్ పర్ ఎక్సెల్ షీట్ ప్రకారం మనకి ఎంత బ్యాలెన్స్ 87,196 మొత్తం క్యాష్ లెడ్జర్ అండి. ఈచ్ వన్ 43,598 అండి. ఇది జిఎస్టీ టీడీఎస్ పోర్టల్లోని జిఎస్టీ పోర్టల్లో 43,598 ఎఫెక్ట్ అయిపోయిందండి. ఇది జిఎస్టీ టీడీఎస్ ఆన్లైన్ లో మనము రిటర్న్స్ సబ్మిట్ చేయడం వంటిది. ఇంతటితో జిఎస్టీ టీడీఎస్ ఆన్లైన్ లో రిటర్న్ సబ్మిట్ చేయడం అన్నది మనం ఎంతవరకు తెలుసుకున్నాం. అంటే జిఎస్టీ టీడీఎస్ కు మనకి గవర్నమెంట్ సెక్టర్ వాళ్ళు కట్ చేసిన టీడీఎస్ ని మనం ఏ విధంగా క్యాష్ లెడ్జర్ లోనికి రప్పించాలి, జిఎస్టీ టీడీఎస్ రిటర్న్స్ ఏ విధంగా మనం జిఎస్టీ పోర్టల్లో వేయాలనేది మనం ఎంతవరకు తెలుసుకున్నాం. అయితే ఇక్కడ నుంచి మనం ఏంటంటే ఈ క్యాష్ లెడ్జర్ లోకి వచ్చింది కదా, ఈ క్యాష్ లెడ్జర్ లో వచ్చిన అమౌంట్ ను మనం ఏ విధంగా మనము వాడుకోవచ్చు. ఈ క్యాష్ ని మనము రిఫండ్ అయినా తెప్పించుకోవచ్చు. అంతేకాకుండా మనము పేబుల్ ఏమైనా ఉన్నట్లయితే మనము ఈ అమౌంట్ ని మనము యూటిలైజ్ చేసుకోవచ్చు. అయితే మనం ఈ క్యాష్ లెడ్జర్ ని రిఫండ్ ను ఏ విధంగా రప్పించాలన్నది ఈ సెషన్ లో సెకండ్ సెషన్ కింద మనము కంటిన్యూగా చూద్దాం. కానీ ఇప్పుడు ఈ క్యాష్ లెడ్జర్ లోని 43,598 సిజిఎస్టీ అలాగే ఎస్జిఎస్టీ 43,598 ఏ విధంగా రిఫండ్ చేయాలంటే ఈ రిఫండ్ చేయాలంటే దీనికి మనము ఇవ్వండి జిఎస్టీ పోర్టల్లోని కొన్ని అప్లికేషన్స్ మనము ఫిల్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈ క్యాష్ లెడ్జర్ 43,598 సిజిఎస్టీ మనకి ఏ విధంగా వచ్చింది అన్నది కూడా మనము జిఎస్టీ వాళ్ళకి మనం సబ్మిట్ చేయాలి. మనకి ఏ విధంగా వచ్చింది మీకు ఆల్రెడీ తెలిసిందే కదా. మనకి ఐవైసీఎల్ నుంచి చూసారా జూన్ నెలలోని ఇంత సిజిఎస్టీకి ఇంత ఎస్జిఎస్టీకి ఇంత వాళ్ళు కట్ చేశారు. వాళ్ళు కట్ చేసినందుకు గాను వాళ్ళు ఒక సర్టిఫికేట్ మనకి ఇస్తారు. మీకు ఇంత కట్ చేసాము, సో అండ్ సో ట్యాక్సిబుల్ వాల్యూ మీద ఇంత కట్ చేసాము అని ఒక సర్టిఫికేట్ ఇస్తారు. ఆ సర్టిఫికేట్ ని GSTR 7A అని అంటారు. ఆ GSTR 7A కోడ్ని మనము మన యొక్క లాగిన్ లోనే సర్టిఫికేట్ కూడా డౌన్లోడ్ చేయాలి. ఈ జిఎస్టీ చేసేటప్పుడు మనకి మనం ఫామ్ 16 ఏ విధంగా
ఇస్తాము. అలాగే టీడీఎస్ జిఎస్టి టీడీఎస్ సర్టిఫికేట్ కూడా మనము తీసుకోవాలన్నమాట. అది ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది మనం ఇప్పుడు చూద్దాం. కానీ ఇగోండి సర్వీసెస్ లోని యూజర్ సర్వీసెస్ వ్యూ అండ్ డౌన్లోడ్ సర్టిఫికేట్స్, దీంట్లోనికి వెళ్తే మన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఇందా మీకు చెప్పాను కదా జిఎస్టిఆర్ 7A అంటే టీడీఎస్ సర్టిఫికేట్. అంటే మనం ఇన్కమ్ ట్యాక్స్ టీడీఎస్ లో వేసామనుకోండి, అది ఫామ్ 16 ని మనము డౌన్లోడ్ ఫామ్ 16A ఇస్తుంటాం. ఫామ్ 16 ఎంప్లాయీస్కి అయితే ఫామ్ 16, ఎంప్లాయీ అదే సంస్థలకు అయితే ఫామ్ 16A గట్రా ఇస్తుంటాం. అలాగే దీనిలోని టీడీఎస్ సర్టిఫికేట్ ని మనం డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. ఇవ్వండి టీడీఎస్ సర్టిఫికేట్ మీద క్లిక్ చేస్తే మనం ఏ మంత్ ఫైనాన్షియల్ ఇయర్ 23-24 లోని ఏ నెల జూన్ నుంచి కదా మనం ఆల్రెడీ ఎక్సెల్ షీట్ తయారు చేసుకున్నాం కదా, జూన్ నెలలోనే కదా మనం కట్ చేస్తాం. మనకి వాళ్ళు ఐఓసీలో టీడీఎస్ కట్ చేశారు. ఆ టీడీఎస్ సర్టిఫికేట్ ని మనం డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. ఇవ్వండి జూన్ జిఎస్టీ అండ్ డైరెక్టర్ సెర్చ్, మనకు జిఎస్టీ నెంబర్ కొట్టక్కర్లే, అక్కడ ఎవరెవరు ఉన్నాయో ఆటోమేటిక్గా జూన్లో ఉన్నవన్నీ సెర్చ్ కొట్టుకొని ఆటోమేటిక్గా మనకి వచ్చేస్తాయి. మనం ఆల్రెడీ రిటర్న్ చేసేస్తాం కదా. ఇవ్వండి జిఎస్టీఆర్ 7A, ఇవ్వండి చూసారా జిఎస్టీ ఆ డైరెక్టర్ పేరు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వాళ్ళు, జూన్ 2023. డౌన్లోడ్ ఇక్కడ చూసారా ఆప్షన్ ఉంది డౌన్లోడ్. డౌన్లోడ్ అని క్లిక్ చేయగానే మనకి పీడిఎఫ్ ఒకటి డౌన్లోడ్ అయిపోతుంది. జిఎస్టీఆర్ 7A దీన్ని మనం డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. జిఎస్టీఆర్ 7A ట్యాక్స్ డిడక్షన్ ఆఫ్ సోర్సెస్ సర్టిఫికేట్ అనమాట. ఇది ట్యాక్స్ డిడక్షన్ యాక్ట్ సోర్సెస్ సర్టిఫికేట్, టీడీఎస్ సర్టిఫికేట్ నెంబరు, జిఎస్టీ నెంబరు, నేమ్ ఆఫ్ ద డైరెక్టరు, డైరెక్ట్ ఎవరికి డైరెక్ట్ చేస్తున్నారు, ఎంతెంత అమౌంట్, ఇవ్వండి ట్యాక్సిబుల్ వాల్యూ ఎంత, జిజిఎస్టీ ఎంత, ఎస్జిఎస్టీ ఎంత, మనం ఆల్రెడీ ఎక్సెల్ షీట్ లో తయారు చేసుకున్నాం కదా. ఇవ్వండి చూడండి 1189.72 1189.72. ఈ విధంగా ప్రతి ఒక్క సర్టిఫికేట్ మనము ఎవ్రీ మంత్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ సర్టిఫికేట్లన్నీ మనం జిఎస్టీ క్యాష్ రిఫండ్ చేసేటప్పుడు మనం ప్రూఫ్ కింద వాళ్ళకి సబ్మిట్ చేయాలన్నమాట. రిఫండ్ కి అప్లై చేస్తున్నాం కదా 87,196కి. దీనికి సంబంధించిన సపోర్టింగ్ అన్ని టీడీఎస్ సర్టిఫికేట్లు అన్ని మనం పెట్టాలని ఇందాక అనుకున్నాం కదా. ఆ టీడీఎస్ సర్టిఫికేట్లు అన్ని నేను డౌన్లోడ్ చేశాను. మనం ఎప్పటి నుంచి ఎక్సెల్ షీట్ 6th మంత్ నుంచి, ఇప్పుడు 6th మంత్ నుంచి కదా మనం రిటర్న్స్ చేస్తున్నాం. ఈ 6 months నుంచి మనం ప్రతి ఒక్క సర్టిఫికేట్ డౌన్లోడ్ చేయాలి. 6/2023, జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జాన్యువరి, చూసారా జనవరి. ఇక్కడ మే 2023 కూడా డౌన్లోడ్ చేశాను. మే 2023 కూడా ఎందుకు డౌన్లోడ్ చేశానంటే నాకు ఓపెనింగ్ బ్యాలెన్స్ 3,032 రూపాయలు మనకి ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉంది. ఈ ఓపెనింగ్ బ్యాలెన్స్ దేనికి సంబంధించిందంటే ఇది మే నెలలోని టీడీఎస్ సర్టిఫికేట్ కొంత వాడుకున్నాను, కొంత క్యాష్ బ్యాలెన్స్ ఉండిపోయింది అనమాట. ఆ క్యాష్ బ్యాలెన్స్ కూడా నేను విత్డ్రా చేసుకో, అందుకని ఈ ఓపెనింగ్ బ్యాలెన్స్ కూడా సపోర్ట్ మనం వాళ్ళకి ఇవ్వాలి. కాబట్టి మే నెల 2023 టీడీఎస్ సర్టిఫికేట్ కూడా నేను డౌన్లోడ్ చేశాను అనమాట. ఈ టీడీఎస్ సర్టిఫికేట్లు అట్ ది సేమ్ టైము మనం లెటర్ హెడ్ మీద రిక్వెస్ట్ లెటర్ రాసాం కదా, ఆ రిఫరెన్స్ లెటర్ అనమాట. సబ్జెక్ట్ రిఫండ్ ఫర్ జిఎస్టీ అని చెప్పేసి గ్రీటింగ్ ఫామ్ చెప్పేసి 87,196 రూపాయలు నాకు జిఎస్టీ పోర్టల్లో క్యాష్ లెడ్జర్ ఉన్నదండి, నా అమౌంట్ ఉన్నది, ఈ అమౌంట్ నేను రిఫండ్ కోరుతున్నాను అని చెప్పేసి ఏఆర్ఎన్ కాపీ ఒకటి, జిఎస్టీఆర్ 7A మంత్లీ, జిఎస్టీ టీడీఎస్ రిటర్న్స్, ఒక క్యాన్సిల్ చెక్, ఇవన్నీ నేను సబ్మిట్ చేస్తానని చెప్పి ఒక అప్లికేషన్, రిక్వెస్ట్ లెటర్, క్యాన్సిల్ చెక్ అన్ని కలిపి ఒక పీడిఎఫ్ రెడీ చేసి మనం ఏఆర్ఎన్ జనరేట్ చేసినప్పుడు అటాచ్మెంట్ పెట్టాలి. కొన్నిసార్లు అటాచ్మెంట్ పెద్దదైంది తీసుకోలేదు అనుకోండి, అప్పుడు ఏం చేస్తామంటే చెక్ మన ఎక్సెల్ షీట్, ఈ ఎక్సెల్ షీట్ తయారు చేసుకున్నాం కదా, ఈ ఎక్సెల్ షీట్, ఈ మూడు కలిపి ఒక పీడిఎఫ్ తయారు చేసి అప్లోడ్ చేస్తే సరిపోతుంది. కానీ హార్డ్ కాపీస్ మాత్రం జిఎస్టీ సర్టిఫికేట్లు, టీడీఎస్ సర్టిఫికేట్లు, ఎక్సెల్ షీటు, అట్ ది సేమ్ టైమ్ ఏఆర్ఎన్ ప్రింట్, మన రిక్వెస్ట్ లెటర్ కూడా మనం జిఎస్టీ వాళ్ళకి హార్డ్ కాపీ మనం సబ్మిట్ చేస్తే అప్పుడు మనకు రావాల్సిన రిఫండ్ అమౌంట్ 87,196 మన బ్యాంక్ అకౌంట్ లోనికి వాళ్ళు వెరిఫై చేసుకున్న తర్వాత మన అకౌంట్ లోకి ఆటోమేటిక్ గా ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. గురించి అప్లికేషన్ జిఎస్టీ పోర్టల్లో ఎలా పెట్టాలి అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఈ క్యాష్ నుంచి రిఫండ్ పెట్టడానికి మనం ఏం చేయాలంటే సర్వీసెస్, మనం రిఫండ్ కదా అడుగుతున్నాం, రిఫండ్, దీనిలోని అప్లికేషన్ ఫర్ రిఫండ్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా విండో వస్తుంది.
దీనిలోని చూడండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిఫండ్స్ మనం రీబ్యాక్ చేసుకోవచ్చు అమౌంట్. ఇవ్వండి ఫస్ట్ది ఏంటి, రిఫండ్ ఫర్ ఎక్సెస్ బ్యాలెన్స్ ఇన్ ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్. క్యాష్ లెడ్జర్లో ఉండేటువంటి ఎక్సెస్ బ్యాలెన్స్ ని మనం రీబ్యాక్ చేసుకోవడానికి, అదేవిధంగా ఐటీసీ ఏమైనా ఎక్స్పోర్ట్ కానీ గుడ్స్ మీద ఏమైనా మనం ఎక్స్ట్రా పేమెంట్ చేసినట్లయితే మనకు రావాల్సినవి ఏమైనట్లయితే అవి రీబ్యాక్ చేసుకోవడానికి, అలాగే ఎస్ఈజెడ్ యూనిట్స్ రిఫండ్ అమౌంట్స్ ఐటీసీ అక్యుములేటెడ్ డ్యూ టు ఇన్వర్టెడ్ ట్యాక్స్ స్ట్రక్చర్స్, అలాగే ఎక్సెస్ మనం అమౌంట్ కొన్నిసార్లు చలానాస్ ఎక్కువ అమౌంట్ పే చేస్తుంటాం కదా అటువంటివి రిఫండ్ చేసుకోవడానికి, అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇవన్నీ విధంగా ఎనీ అదర్స్ ఏదైనా ఎక్సెస్ ఇవ్వండి ఎక్సెస్ పేమెంట్ ఉన్నది ఏదైనా మనం చేస్తూ ఉంటాం చలానా దాన్ని కూడా ఎన్కాష్ చేసుకోవచ్చు. ఇక్కడ క్లిక్ చేసి దాన్ని క్లిక్ చేయడం. ఈ విధంగా ఈ ఉండేటువంటి ఆప్షన్ల ద్వారా మనం ఏవేవైతే ఎక్స్ట్రా పేమెంట్ చేస్తుంటామో అది రిఫండ్ మనం తెప్పించుకోవచ్చు. అయితే ఇప్పుడు ఏంటి మనకి ఎక్సెస్ బ్యాలెన్స్ ఇన్ ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్. మన క్యాష్ లెడ్జర్ లో ఉండేటువంటి ఎక్స్ట్రా ఉంది కాబట్టి అమౌంట్ మనం ఆ అమౌంట్ ని మనం ఇప్పుడు రిఫండ్ తెచ్చుకుంటాం. దానికి ఏం చేయాలంటే ఇక్కడ క్లిక్ చేయాలి. సెలెక్ట్ చేసి క్రియేట్ రిఫండ్ అప్లికేషన్ మీద క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మనం ఆల్రెడీ స్టేట్మెంట్ లో చూస్తున్నాం కదా, సెంట్రల్ సిజిఎస్టి ఇంత అమౌంట్ క్యాష్ లెడ్జర్, అలాగే ఎస్జిఎస్టి ఇంత క్యాష్ లెడ్జర్. మనం రిఫండ్ కి స్టేట్మెంట్ తయారు చేసుకున్నాం కదా, ఆ అమౌంట్ ని మనం ఎంత 43,590 దీనిలో మనకి ఎంత కావాలంటే అంత మనం రిఫండ్ తీసుకోవచ్చు, లేదు మొత్తం కావాలంటే మొత్తం మనం రిఫండ్ తీసుకోవచ్చు. ఇవ్వండి ఇక్కడ ఇది సిజిఎస్టి, ఇక్కడ సిజిఎస్టి అమౌంట్ రిఫండ్ రిఫండ్ క్లైమ్ మనం ఎంత కావాలంటే ఇక్కడ అమౌంట్ ను రిఫండ్ మనం అమౌంట్ ఎంటర్ చేయడం. దీనికన్నా ముందు ఏంటంటే ఇక్కడ మనకి ఏమైనా పేబుల్స్ ఏమైనా ఉన్నాయా, లైబిలిటీస్ ఏమైనా ఉన్నాయా, నోటీసులు కానీ ఏమైనా ఉన్నాయా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇక్కడ క్లిక్ చేయగానే చూడండి క్లిక్ టు వ్యూ ఎలక్ట్రానిక్ లైబిలిటీ అని చూడగానే చూసారు ఇక్కడ నో అవుట్ స్టాండింగ్ డిమాండ్స్ ఫౌండ్ అని వచ్చింది. అంటే డిమాండ్స్ కానీ ఏమైనా ఉన్నట్లయితే మనకు రావాల్సిన రిఫండ్ మళ్ళీ మనకి రాదనమాట. అందుకని చెప్పి మనం చెక్ చేసుకొని వెళ్ళాలన్నమాట. ఏమి రిఫండ్స్ ఏమి లేవనుకున్నాం కదా, ఇప్పుడు ఈ రిఫండ్ గురించి మనం క్లెయిమ్ పెట్టుకోవాలి. ఇది సిజిఎస్టి. సిజిఎస్టి ఎంత 43,598. అలాగే ఎస్జిఎస్టి 43,598. రెండు నేను ఎంటర్ చేశాను, మొత్తం ఎంటర్ చేశాను 87,196. మొత్తం అమౌంట్ని నేను రిఫండ్ గురించి ఎంటర్ చేయడం జరిగింది. దీని తర్వాత ఏమున్నది చూడండి, ఇక్కడ బ్యాంక్ అకౌంట్ నెంబర్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ జిఎస్టీ రిజిస్ట్రేషన్ చేసినప్పుడు మన బ్యాంక్ అకౌంట్ నెంబర్తో రిజిస్ట్రేషన్ చేసుకుంటాం కదా, మన యొక్క కంపెనీ అకౌంట్ నెంబరు. ఆ ఏ అకౌంట్లోకి ఈ రిఫండ్ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలన్నదాన్ని ఇక్కడ మనం బ్యాంక్ అకౌంట్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ ఆల్రెడీ ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ మనకు వచ్చేస్తుంది, ఒకసారి మనం చెక్ చేసుకోవాలి. మనం ఇక్కడ అటాచ్మెంట్ ఒక డాక్యుమెంట్ అటాచ్మెంట్ చేయాలండి. మనం ఆల్రెడీ ముందు చెప్పుకున్నాం కదా ఏ డాక్యుమెంట్స్ అటాచ్మెంట్ చేయాలని చెప్పేసి, అది మళ్ళీ చెప్తానండి. మీకు షీటు చూపిస్తాను. మనం ఈ వీటితో పాటుగా ఏవేవి అటాచ్మెంట్ పెట్టాలని. ఇవ్వండి జిఎస్టీ క్యాష్ బ్యాలెన్స్ రిఫండ్ ప్రాసెస్ చేసేటప్పుడు ఒక పీడిఎఫ్ రెడీ చేయాలి. అంటే ఏంటి, ఒక అప్లికేషన్ రెడీ చేయాలి. మన లెటర్ కార్డ్ మీద మన సోయిన్స్ అమౌంట్ కావాలని చెప్పి ఒక రిక్వెస్ట్ లెటర్ రాయాలి. అట్ ద సేమ్ టైమ్ జిఎస్టీ 7 years సర్టిఫికేట్స్ 7 years ఎలా డౌన్లోడ్ చేయాలో చెప్పాను కదా, ఆ 7 years సర్టిఫికేట్స్. అలాగే జిఎస్టీ క్యాష్ లెడ్జర్. జిఎస్టీ క్యాష్ లెడ్జర్ అంటే ఈ క్యాష్ మనం ఆల్రెడీ రిఫండ్ పెట్టున్నాం కదా, ఆ క్యాష్ ఒక లెడ్జరు మన జిఎస్టీ పోర్టల్లో వస్తుందండి. ఆ జిఎస్టీ పోర్టల్లో క్యాష్ లెడ్జర్ ఒక పీడిఎఫ్, అదేవిధంగా జిఎస్టీ 7 years సర్టిఫికేట్స్ ఎక్సెల్ షీట్ బ్రేకప్. అంటే మనం ఆల్రెడీ ఒక ఎక్సెల్ షీట్ తయారు చేసుకున్నాం కదా, ఈ విధంగా ఏప్రిల్ మే నెల ఎంత అమౌంట్ ఈ బ్రేకప్ అంటే ఏ నెల ఎంత అంటే జిఎస్టీ 7 years సర్టిఫికేట్స్ ఆ బ్రేకప్ తయారు చేస్తాం, అది ఒకటి. తర్వాత 1 క్యాన్సిల్ చెక్, ఇవంతా కలిపి ఒక పీడిఎఫ్ డాక్యుమెంట్ రెడీ చేయాలి. ఆ పీడిఎఫ్ డాక్యుమెంట్ నే మనం ఇప్పుడు ఇక్కడ అటాచ్మెంట్ పెట్టాలన్నమాట. డాక్యుమెంట్ డిస్క్రిప్షన్ మనం ఏదైతే అటాచ్మెంట్ పెడుతున్నామో అక్కడ ఆ డాక్యుమెంట్ నేమ్ పెడితే సరిపోతుంది. క్యాష్ రిఫండ్ అంతే. ఇందాక డాక్యుమెంట్ తయారు చేసుకున్నాం కదా, ఇది 50 MB లోపు ఉండాలండి. 50 MB లోపు ఉంటేనే అది తీసుకుంటుందండి, అటాచ్మెంట్ అవుతుందండి. ఇవ్వండి కవరింగ్ లెటర్ విత్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ పెట్టున్నాం కదా, అంతా సరిపోయింది కదా.
అటాచ్మెంట్ అయిపోయింది కదా, అటాచ్మెంట్ అయిపోయింది కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలి, కిందకు వచ్చి యాడ్ డాక్యుమెంట్ అని క్లిక్ చేయాలి. అంటే ఈ డాక్యుమెంట్ యాడ్ అయిపోతుంది అనమాట. యాడ్ అయిపోయింది కదా, యాడ్ అయిపోయిన తర్వాత కింద చూసారా సేవ్, చూడండి ఇవ్వండి, యువర్ అప్డేట్ అప్లికేషన్ హ్యాస్ బీన్ సేవ్ ఏఆర్ఎన్ రిసిప్ట్ ఇలాగా జనరేట్ అవుతుంది. రిఫండ్ ఏఆర్ఎన్ రిసిప్ట్ ఒక రిసిప్ట్ జనరేట్ అవుతుంది. ఇది కూడా మనం ప్రింట్ తీసి జిఎస్టీఐ డిపార్ట్మెంట్కి మనం హార్డ్ కాపీ సబ్మిట్ చేయాలి. ఇవ్వండి ఏ విధంగా ఉంటుంది, అప్లికేషన్ రిఫరెన్స్ నెంబరు, మనం ఏ డేట్ని పెట్టున్నాము, అప్లికేషన్ ఎప్పుడు పెట్టున్నాము, మన జిఎస్టీ నెంబర్లు, మన కంపెనీ, అలాగే ఏ ట్యాక్స్ ఎంతవరకు రిఫండ్ పెట్టున్నాము, సిజిఎస్టీ ఎంత పెట్టున్నాము, ఎస్జిఎస్టీ ఎంత పెట్టున్నాము, ఈ విధంగా ప్రతి ఒక్కటి వస్తుంది అనమాట. మనం ఈ అప్లికేషన్ అంటే ఈ అమౌంట్ పొజిషన్ మనం ఎంతవరకు ఉన్నదని తెలుసుకోవాలనుకుంటే ఇవ్వండి మీద చూసారా ఉన్నది కదా, ఈ అప్లికేషన్ రెఫరెన్స్ నెంబర్ ద్వారా మనము ట్రాక్ ని మనం చూడొచ్చు. అది ఎలా చూడాలంటే ఇవ్వండి, జిఎస్టీ పోర్టల్లోనికి వెళ్ళి సర్వీసెస్ రిఫండ్స్, మన రిఫండ్స్ దగ్గర చూస్తున్నాం, రిఫండ్స్ లోకి వెళ్ళి ట్రాక్ అప్లికేషన్ స్టేటస్ మీద క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది. మాడ్యూల్ మీద క్లిక్ చేయగానే రిఫండ్స్ కదా మనం చూస్తున్నాము, రిజిస్ట్రేషన్ కాదు కదా, రిజిస్ట్రేషన్ లో కూడా చేసినప్పుడు కూడా రిజిస్ట్రేషన్ పొజిషన్ చూడాలంటే ఈ విధంగా కూడా చూడొచ్చు. ఇవ్వండి ఇప్పుడు రిఫండ్స్ కూడా చూస్తున్నాం, రిఫండ్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఏఆర్ఎన్ కాపీ చేసి ఈ విధంగా వస్తుందండి. ఇవ్వండి ఇక్కడ డీటెయిల్స్ ఆఫ్ స్టేటస్, షో డీటెయిల్ స్టేటస్ ఆఫ్ రిఫండ్ ఏఆర్ఎన్, అది అంటే స్టెప్ బై స్టెప్ మనకి ఇక్కడ కనబడుతుంటుంది అనమాట. ఇవ్వండి మనం ఏం చేసాం, రిఫండ్ అప్లికేషన్ ఫైల్ చేస్తున్నాం, అలాగే అక్నాలజ్మెంట్ కూడా మనం తీసుకున్నాం అనమాట. అంటే రెండు గ్రీన్ మార్క్ లో మారాయి. ఈ RFT 06 అనేది మన జిఎస్టీ డిపార్ట్మెంట్ వాళ్ళు మనం పెట్టేటువంటి అంతా సరిపోయిందా, కరెక్ట్ గా ఉందా లేదా అంతా చూసుకున్న తర్వాత వాళ్ళు ఓకే చేస్తే ఇక్కడ రిఫండ్ శాంక్షన్ అని కనబడుతుంది చూసారా, ఇది గ్రీన్ మార్క్ లో మారుతుంది అనమాట. ఇది అయిపోయిన తర్వాత ఒక 3 days 1 days లోని పోయిన తర్వాత మరొక స్టేజ్కి వెళ్ళి పేమెంట్ ఆర్డర్ కాపీ ఇష్యూ అవుతుంది అనమాట. అంటే పేమెంట్ ఇచ్చి వచ్చని చెప్పేసి ఇది వేరే సర్కిల్ దగ్గరికి వెళ్ళి పేమెంట్ ఆర్డర్ ఇష్యూ అవుతుంది అనమాట. ఈ పేమెంట్ ఆర్డర్ ఇష్యూ అయిన ఒక 2 రోజులకి, ఒక రోజుకి, కొన్ని అవర్స్ లో కానీ రిఫండ్ డిస్ట్రిబ్యూషన్ అయిపోతుంది. రిఫండ్ డిస్ట్రిబ్యూషన్ అవగానే మన బ్యాంక్ అకౌంట్ ఇచ్చినాం కదా, ఆ బ్యాంక్ అకౌంట్ కి ఈ అమౌంట్ మనకు పడిపోతుంది. ఈ విధంగా స్టేజ్ మనం వెరిఫై చేసుకోవచ్చు అండి. అమౌంట్ ఎక్కడ ఉన్నది ఏంటి అన్నది వెరిఫై చేసుకోవచ్చు అన్నమాట. ఇది కంప్లీట్ గా మన క్యాష్ నుంచి రిఫండ్ ఏ విధంగా తెప్పించుకోవడం అన్న వీడియో అండి, క్లాస్ అండి. మీరు ప్రతి ఒక్కటి నేను చెప్పేటువంటి క్లాస్ లోని పిన్ టు పిన్ మీరు ఎక్కడ ఎస్కేప్ అవ్వకుండా, స్కిప్ అవ్వకుండా చూసినట్లయితే నీట్ గా అర్థమవుతుందండి. ఎవరి దగ్గర మీరు సపోర్ట్ కానీ ఎక్కడ హెల్ప్ తీసుకునే అవసరం లేదు. నా యొక్క వీడియోలు తెలుగులో నీట్ గా అర్థమయ్యే విధంగా చేయడం జరిగిందండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ పెట్టండి. ఇమీడియట్లీ వీ హ్యావ్ టు గివ్ రిప్లై టు ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ వెరీ మచ్.